ఈ రోజు ఒక డెలివరీ ఇచ్చేదానికి వెళ్తే ఒక కస్టమర్ కలిసాను. ఆ కస్టమర్ కలిసిన తర్వాత హై గైస్, వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ సిరీస్ ఆఫ్ డే 9. ఈ రోజు మార్నింగ్ నిద్రలేసి ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఈ రోజు అయితే నీకు లాంగ్ రూట్ రా అని చెప్పాడు కుమార్ అన్న. ఒక్కసారిగా నా గుండె అయితే పగిలిపింది. ఎందుకంటే ఆ రాజునగర్ చేయాలంటే తలకాయ నొప్పి అబ్బా. ఇంకా రాజునగర్ లో ఒక 20 పార్సల్ ఉంటే ఇచ్చేసి ఇంటికైతే వచ్చాను, తినేసి వెళ్దాం అని చెప్పి. ఇంక ఎన్టీఆర్ నగర్ ఉన్నాయి కదా, ఇంకా ఆ పార్సల్ అని ఎత్తుకు వెళ్తా ఉంటే ఒక కస్టమర్ కాల్ చేశాను. ఆ కస్టమర్ పెళ్లి మండపం దగ్గర రమ్మన్నాడు. ఈయన ఆ కస్టమర్ హేమంత్ అంట. మన వీడియోస్ అయితే డైలీ ఫాలో అవుతాడంట. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. నీ వల్ల అయితే ఈ రోజు హ్యాపీగా ఉన్నాను. ఇంకా 2 రోజులు కంప్లీట్ చేసుకుని ఆఫీస్ కి అయితే వచ్చి ఆర్డర్ అమౌంట్ అంతా సర్దుకొని కుమార్ అన్నకైతే పూల్ లో పెట్టిద్దాం అనుకున్న అమౌంట్, కానీ నా అక్కడ పూల్ లేవు. ఇంకా మా ఫ్రెండ్ నవీన్ గారు రామచంద్ టీ తాదాం అని చెప్పి టీ షాప్ కి తీసుకెళ్లాడు. ఇంకిద్దరం టీ తాగేసి వన్ ఆఫీస్ దగ్గర వదిలేసి నేనైతే అమరేష్ గారిని ఎక్కించుకొని వాడు చికెన్ తెచ్చుకోవాలన్నాడు. సరే చికెన్ తీసుకొని నేనైతే ఇంటికి వచ్చాను. స్నానం చేసే ముందు మా అమ్మ అయితే పునుగులు పెట్టింది తినమనేసి. ఇంకా స్నానం చేసుకుని ఎంజీ స్ట్రీట్ లో ఉన్న ముత్యాలం గుడి దగ్గరికి అయితే వచ్చాను. అక్కడే ఈ వినాయకుడు ఉంటాడు, సూపర్ గా ఉంటుంది. ఇంకా అలా వారాహి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అలాగే ముత్యాలమ్మని దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఇంటికైతే వచ్చేసాను. అయితే ఈరోజు టోటల్ డెలివరీ వచ్చి 55 × 12 చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.